మీకు తెలుసా శివుడికి మరియు నరసింహస్వామికి ఎందుకు గొడవైందో? ఒకసారి హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుండి వరం పొంది ఇలా అన్నాడు: ఎవ్వరు ఏ సమయమున ఏ స్థలం మరియు మృగంలా కాని మనిషిలా కాని ఎవ్వరు చంపలేరన్న వరాన్ని పొందాడు. హిరణ్యకశిపుడి యొక్క కుమారుడైన ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణు యొక్క గొప్ప భక్తుడు. ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువును జపిస్తుండడంతో తన తండ్రి అయిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు. కానీ ప్రహ్లాదుడిని శ్రీ మహావిష్ణువు ఎప్పుడు కాపాడుతూనే వస్తాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని సాయంత్ర సమయంలో గడప వద్ద తన మోకాల మీద కూర్చోబెట్టి గోలతో చీల్చి చంపేస్తాడు. హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత కూడా నరసింహస్వామి తన యొక్క కోపాన్ని తగ్గించుకోలేకపోతాడు. ఆయన కోపం వల్ల లోకాలు కంపిస్తాయి, దేవతలు కూడా భయపడతారు. బ్రహ్మ మరియు విష్ణు ఆయన కోపాన్ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తారు, కానీ ఫలితం వృధా అవుతుంది. అప్పుడు దేవతలందరూ కలిసి శివుణ్ణి ఆశ్రయించి, ఓ మహాదేవ, మీరు మాత్రమే ఆయన కోపాన్ని తగ్గించగలరని ప్రార్థిస్తారు. శివుడు తన ప్రత్యేకమైన శరభేశ్వర రూపాన్ని ధరిస్తాడు. గరత్మాంతుని వంటి రెక్కలతో భయంకరమైన దివ్య రూపాన్ని ధరిస్తాడు. ఆయన లక్ష్యం నరసింహస్వామి యొక్క కోపాన్ని శాంతింపజేయడం. శరభేశ్వరుడు నరసింహస్వామి ఎదుట ప్రత్యక్షమై ఘోర యుద్ధం జరిగిన తర్వాత నరసింహుడి యొక్క కోపాన్ని శరభేశ్వరుడు తన దివ్యశక్తితో తగ్గిస్తాడు. ఆ తర్వాత నరసింహస్వామి శాంతిమయుడై విష్ణు రూపంలో తిరిగి వైకుంఠానికి వెళ్లిపోతాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.